జై శ్రీరామ్. పరమ పవిత్రమైన గంగా యమున సరస్వతి నది పుష్కర జలాన్ని తీసుకొచ్చి భక్తులందరికీ పంపించాలన్న సత్సంకల్పంతో ప్రయాగ పుణ్యక్షేత్రానికి బయలుదేరి వెళ్ళటం జరుగుతోంది. ఇంకా 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. 2023 సంవత్సరంలో గంగా నదికి పుష్కరాలు వచ్చాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో హరిద్వార్ నుండి గంగమ్మ తల్లికి పూజ చేసి గంగా జలాన్ని తీసుకొని రావటం జరిగింది. తీసుకొచ్చి భక్తులందరికీ పంపించాను. భక్తులందరూ గంగా నది పుష్కర జలాన్ని తల మీద చల్లుకుని ధన్యులయ్యారు. ఇక 2024 సంవత్సరంలో అత్యంత పవిత్రమైన నది నర్మదా నది. గంగా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ కూడా పోతాయి. నర్మదా నదిని స్మరిస్తేనే పాపాలన్నీ పోతాయి. అది నర్మదా నది గొప్పతనం. హర్ హర్ నర్మదే, జై జై నర్మదే అనేటటువంటి జపాన్ని నేను మా పిల్లలు ప్రతిరోజు జపిస్తాం 108 సార్లు. గొప్ప నది నర్మదా నది, పరమేశ్వర స్వరూపం. ఆ నర్మదా నదిలో దొరికేటటువంటి శిలలన్నీ కూడా పరమేశ్వర స్వరూపం, శివలింగాలే, అంతా శివస్వరూపమే. అందులో దొరికే శిలని తీసుకొచ్చి చక్కగా పూజ చేసుకోవటం విశేష ఫలితాలని ఇస్తుంది. అటువంటి నర్మదా నది పుష్కర జలాన్ని జాగ్రత్తగా తీసుకొని వచ్చి భక్తులందరికీ పంపించాను. భక్తులందరూ ఎంతో సంతోషించారు. మేము మధ్యప్రదేశ్ వరకు వెళ్ళి రాలేం గురుగారు, మీరు మీ అనుగ్రహంతో నర్మదా నది పుష్కర జలాన్ని మేము పొందాము అని చెప్పి ఆ తల మీద చల్లుకొని భక్తులందరూ సంతోషించారు. ఇప్పుడు తర్వాత కుంభమేళా, మహాకుంభమేళా 144 సంవత్సరాల తర్వాత వచ్చింది మన అదృష్టం. ఇంకా మళ్ళీ మనం 144 సంవత్సరాలు ఉండం కాబట్టి ఇక మహాకుంభమేళాలో మళ్ళీ మనం స్నానం చేయలేం. మొన్న వచ్చి వెళ్ళిపోయింది. అటువంటి మహాకుంభమేళా జలాన్ని ఈశ్వరానుగ్రహంతో, పరమేశ్వరుడు దయ, చాలా రద్దీ ఉంది. ఆ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అటువంటి సమయంలో మహాకుంభమేళా జలాన్ని తీసుకొని వచ్చి భక్తులందరికీ పంపించడం జరిగింది. మహాకుంభమేళా జలాన్ని భక్తులందరూ తల మీద చల్లుకొని కుంభమేళాలో స్నానం చేసినటువంటి అద్భుత ఫలితాలని పొందారు. ఇప్పుడు మనకు సరస్వతి నదికి పుష్కరాలు రాబోతున్నాయి. ఎల్లుండి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం. అత్యద్భుతం. పుష్కర సమయం సామాన్యమైంది కాదు. పుష్కరుడు నదిలోకి ప్రవేశించగానే నదికి ఉండేటటువంటి సమస్త పాపరాశి కూడా భస్మమైపోతుంది. అది అలా కోరుకున్నాడు పుష్కరుడు పరమేశ్వరుణ్ణి. కాబట్టి ఇక మనకు ఉండేటటువంటి పాపాలు ఎంత. సహజంగా నదులలో అందరూ స్నానం ఎందుకు చేస్తారంటే పాపరాశి అంతా కూడా తొలగిపోవటం కోసం. తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ భస్మం అవుటకు నేను ఈ నదీ స్నానం చేస్తున్నానని సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తారు కదా. మమ సమస్త పాపక్షయార్థం అఖండ గంగా నది స్నానమహం కరిష్యే అని స్నానం సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తాము. తద్వారా మనకు ఉండేటటువంటి సమస్త పాపరాశి కూడా నదీ స్నానం వల్ల తొలగిపోతుంది. ఆ పాపాలన్నీ కూడా నదులకు అంటుతాయి. అటువంటి సమయంలో పుష్కరుడు ఏం కోరాడంటే, నేను నదిని స్పృశించగానే ఆ యొక్క నదికి ఉండేటటువంటి సమస్త పాపాలు తొలగిపోవాలి, తద్వారా అనేక జీవకోటికి ఉపయోగం కలుగుతుంది అని చెప్పి కోరాడు పుష్కరుడు. కాబట్టి ఎల్లుండి పుష్కరుడు సరస్వతీ నదిలో ప్రవేశిస్తున్నాడు. పుష్కరంలో స్నానం చేసి భక్తులందరికీ కూడా, అంటే ఇంత దూరం రాలేని వాళ్ళు ఉంటారు. ప్రయాగ అంటే మనకి సుమారుగా 1500 కిలోమీటర్ల దూరంలో ఉంది కదా. ఇంత దూరం వచ్చి పుష్కర స్నానం చేయలేని భక్తులు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ ఉండేటటువంటి సమస్త పాపాలు, గ్రహబాధలు, అరిష్టాలు అన్నీ కూడా భస్మమై ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలన్న మంచి సంకల్పంతో గంగా యమున సరస్వతి నది పుష్కర జలాలను ఇదిగోండి ఈ యొక్క క్యాన్లను తీసుకెళ్తున్నారు. 20 లీటర్ల క్యాన్లలో జాగ్రత్తగా నింపి తీసుకొని వచ్చి భక్తులందరికీ కూడా సరస్వతి నది పుష్కర జలాన్ని, గంగా యమున సరస్వతి నది పుష్కర జలాన్ని ఈశ్వరానుగ్రహంతో పంపించబోతున్నాను. కాబట్టి భక్తులందరూ ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు ఇంత దూరం వచ్చి పుష్కర స్నానం చేయటం అనేది కొంచెం కష్టసాధ్యమైన విషయం కదా. అదే పుష్కర జలమే మీ దగ్గరికి రాబోతోంది. అది ఎంత అదృష్టం.
శివానుగ్రహం ఉంటే కానీ ఇటువంటి గొప్ప అవకాశాలు రావు. కాబట్టి వచ్చినటువంటి అవకాశాలని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడు ఏ విధంగా లక్ష్మీదేవి మన ఇంటి తలుపు తడుతుందో తెలియదు. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోండి. 9347713779 అనే నెంబర్కి మీ గోత్రనామాలు, చిరునామా పంపించండి. మాధవేశ్వరి అమ్మవారికి పూజ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి ప్రయాగలో, మరియు వేణి మాధవుడికి పూజ, గంగా యమున సరస్వతి నదీమ తల్లులకు పూజలు. ఈ విధంగా 3 పూజలు మీ గోత్రనామాలతో చేసి మీకు సరస్వతి నది పుష్కర జలం పంపిస్తున్నాను. కేవలం 516 రూపాయలు మాత్రమే దక్షిణ ఉంటుంది. ఒకవేళ లీటరు గంగా యమున సరస్వతి నది జలం కావాలి అనుకుంటే లీటర్కి 1516 రూపాయలు దక్షిణ ఉంటుంది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, ఇదిగోండి ఒక్కసారి దారి చూపిస్తారు. చాలా అద్భుతంగా ఉంది. ఎంత బాగుందో చూడండి. దారి చాలా బాగుంటుంది. కుంభమేళాకు వెళ్ళినప్పుడు కారులోనే వెళ్ళాను. ఆ ధైర్యంతో ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క సరస్వతి నది పుష్కర జలం కూడా తీసుకొద్దామన్న భావనతో కారులో బయలుదేరి వెళుతున్నాను. బద్రీనాథ్లో అసలు బద్రీనాథ్కి వెళదాం అనుకున్నాను. వెళ్ళి అక్కడి నుంచి గంగాజలం సరస్వతి నది జలం తీసుకొద్దాము అనుకున్నాను. కానీ అక్కడ అంత దూరం కారులో ప్రయాణించడం అనేది చాలా కష్టమైన విషయం. రెండవది ఎక్కువ పుష్కర జలం తీసుకురాలేను అంత దూరం నుంచి. అక్కడ పుష్కర జలం నింపే అవకాశం ఉందో లేదో కూడా తెలియదు. బద్రీనాథ్లో 3 కిలోమీటర్ల దూరంలో మానా అనేటటువంటి గ్రామం ఉంది. అక్కడ సరస్వతి నది ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి సరస్వతి నది పుష్కర జలం తీసుకొద్దాం అనుకున్నాను. కానీ సాహసం చేయటం అవుతుంది. అది ఇదే సాహసం. ప్రయాగకు వెళ్ళి రావటమే పెద్ద సాహసం. ఇక అక్కడ మనం బద్రీనాథ్ వరకు ఈ విద్యుత్ వాహనం నాది, కరెంటు వాహనం. ఈ విద్యుత్ వాహనంలో అంత దూరం వెళ్ళలేము, పుష్కర జలం తీసుకురాలేము అన్న భావనతో ఇటు వెళ్తున్నాను. బద్రీనాథ్, కేదార్నాథ్ మళ్ళీ ఇప్పుడు జూన్లో ఉంటుంది. జూన్ పౌర్ణమికి కేదార్నాథుడికి అభిషేకం పౌర్ణమి రోజు. తర్వాత బద్రీనాథుడికి పూజలు ఉంటాయి. పూజలు చేసి కేదార్నాథ్లో ప్రవహించేటటువంటి మామూలు కొండల మీద నుంచి ప్రవహిస్తూ వస్తుంది జలం. కేదార్నాథ్ జలం త్రాగటం చాలా విశేషం. ఆ జలాన్ని భక్తులకు పంపించబోతున్నాను జూన్లో. ఇప్పుడు అసలు ఇన్ని క్యాన్లు ఎందుకంటే భవిష్యత్తులో ఎవ్వరు అడిగినా సరే పుష్కర జలం నా దగ్గర ఉంటుంది మీకు. అంటే గంగా జలము, గంగా యమున సరస్వతి నది త్రివేణి సంగమ జలం మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా దగ్గర లభిస్తుంది. మీరు చేయవలసిందల్లా 9347713779 ఈ నెంబర్కి మాకు 1 లీటర్ గంగాజలం కావాలి, లేదా 5 లీటర్లు కావాలి, 10 లీటర్లు కావాలి అని మీరు ఎంత కావాలంటే అంత తెలియజేస్తే నేను మీకు గంగా యమున సరస్వతి నది జలం పంపిస్తాను. అందుకోసం ఇన్ని క్యాన్లు తీసుకొని వెళ్ళటం జరుగుతోంది. అసలు 1 లారీ గంగాజలం తేవాలనేది నా కోరిక. అంతమంది భక్తులు కోరాలి. భక్తులు కోరితే ఆ విధంగా వెళ్ళి ఆ గంగాజలాన్ని తెచ్చి అందరికీ అందించాలనేది నా సంకల్పం. గంగా అమ్మవారిని దర్శిస్తేనే మోక్షం కలుగుతుంది. ఆ త్రివేణి సంగమ జలాన్ని మన ఇంట్లో 1 లీటర్ ఉంటే చాలండి. అష్టైశ్వర్యాలు మన ఇంట్లో ఉన్నట్లే. మొత్తం సమస్త దేవీ దేవతలు ఆ త్రివేణి సంగమ జలాన్ని ఆశ్రయించి ఉంటారు. అంత విశేషమైన జలం. కాబట్టి మెల్లిగా భక్తులకు తెలియజేయాలి. తెలియజేస్తేనే దాని మహిమ తెలుస్తుంది. అప్పుడు కోరుతారు. ప్రస్తుతం కొద్దిమంది మాత్రమే లీటర్ గంగా జలాన్ని కోరారు. వాళ్ళందరికీ కూడా జాగ్రత్తగా పంపిస్తున్నాను. మీ బంధుమిత్రులందరికీ తెలియజేయండి గంగమ్మ మహిమ తెలియజేయండి. గంగా జలం మన ఇంట్లో ఉండడం విశేషం అని చెప్పి మరీ తెలియజేయండి. నా దగ్గర భవిష్యత్తులో కూడా గంగాజలం ఉంటుంది. మీకు ఎప్పుడు ఎంత గంగాజలం కావాలన్నా కూడా నేను మీకు పోస్ట్ ద్వారా పంపిస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, ఇంకా ఈరోజు రాత్రి వరకు ప్రయాగకు చేరుకుంటాను. రేపు మీకు అక్కడ ప్రయాగ విశేషాలు వీడియోలు తీసి చిన్న వీడియోలు తీసి పంపిస్తాను. ఎల్లుండి పుష్కర జలం నింపటం, గంగా యమున సరస్వతి నదీమ తల్లుల్ని పూజించటం మొదలైనవన్నీ కూడా
చిన్న చిన్న వీడియోలు తీసి మీకు పంపిస్తాను. మీ అందరి మనస్సుల్ని కూడా ప్రయాగ మీద లగ్నం చేసి ఉంచండి. అక్షయ పుణ్య ఫలితాలు పొందండి. తద్వారా మీకుండేటటువంటి అన్ని కష్టాలు, సమస్యలు, దోషాలు అన్నీ కూడా భస్మమై తీరుతాయి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.